సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి అభ్యర్థిని ప్రకటించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న పద్మారావు గౌడ్ను బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలోకి దింపాలని నిర్ణయించారు. పార్టీ శాసనసభ్యులు, ప్రజాప్రతినిధుల, ఇతర ముఖ్య నేతలతో జరిగిన సమావేశంలో అభిప్రాయాలను సేకరించిన అనంతరం నిర్ణయాన్ని ప్రకటించారు కేసీఆర్. కాగా పార్టీ సీనియర్ నేతగా ఉద్యమ కాలం నుంచి విధేయుడిగా పద్మారావు గౌడ్ గుర్తింపు తెచ్చుకున్నారని ఆ పార్టీ నేతలు చెప్తారు. సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి అభ్యర్థిని ప్రకటించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న పద్మారావు గౌడ్ను బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలోకి దింపాలని నిర్ణయించారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఏవై స్వామిని అడిగి తెలుసుకుందాం ఫోన్ లైన్ ద్వారా. ఏవై స్వామి, శ్వేత, బీఆర్ఎస్ పార్టీ సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ పేరుని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఈ రోజు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో సికింద్రాబాద్ లోక్సభ సెగ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి పార్టీ నాయకులందరితో కూడా కేసీఆర్ సమావేశం అయ్యారు. ఇందులో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలంతా కూడా పాల్గొన్నారు. ఒకవైపు తలసాని శ్రీనివాసతో పాటు ఇటు పద్మారావు, అదేవిధంగా ఇటు మాగంటి గోపీనాథ్, మరోవైపు ఇటు కాలేరు వెంకటేష్, మరోవైపు సీనియర్ నేతలంతా కూడా పాల్గొన్నారు. వీరందరి అభిప్రాయాలు తీసుకున్న మేరకు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళినటువంటి ఎమ్మెల్యే, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేరును సికింద్రాబాద్ లోక్సభలో ప్రకటించిన నేపథ్యంలో కేసీఆర్ తెలంగాణ ఉద్యమకాలం నుంచి ఉన్నటువంటి ఒకవైపు పార్టీ సీనియర్ నాయకులు పద్మారావు గౌడ్ పేరును ప్రకటించారు. పద్మారావు గౌడ్ అయితే పార్టీ విధేయుడు, మొదటి నుంచి కూడా పార్టీ లైన్ లో పనిచేస్తారు. అందరికీ అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి కావడంతో కూడా ఆయన అయితే పార్టీకి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో కూడా కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ సికింద్రాబాద్ లోక్సభ సెగ్మెంట్ లో మొదటి నుంచి పార్టీకి అండగా నిలిచినటువంటి కాలం నుంచి కూడా పనిచేస్తున్నటువంటి పద్మారావు గౌడ్ పేరును బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. శ్వేత, రైట్, థ్యాంక్ యూ ఏవై స్వామి.